ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ముఖ్యంగా గల్ఫ్ దేశాలు మరియు హార్మోజ్ జలసంధి వద్ద జరుగుతున్న పరిణామాలు భారత్ తన ఇంధన వనరుల సేకరణ వ్యూహాన్ని పూర్తిగా మార్చేసుకునేలా చేస్తున్నాయి. గతంలో భారత్ తన ముడి చమురు మరియు ఎల్పిజి అవసరాలు అధిక భాగం గల్ఫ్ దేశాలపై ఆధారపడేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది. గల్ఫ్ ప్రాంతంలో నౌకల రాకపోకలపై జరుగుతున్న దాడులు, ఉద్రిక్తతల వల్ల రవాణా ఖర్చులు మరియు బీమా ప్రీమియంలు విపరీతంగా పెరిగాయి. దీనివల్ల సరఫరా గొలుసులో అస్థిరత ఏర్పడింది. దీనికి ప్రత్యామ్నాయంగా ఈ అనిశ్చితిని అధిగమించడానికి భారత్ అమెరికా నుండి ఎల్పిజి మరియు ముడి చమురు దిగుమతులను పెంచుతోంది. అమెరికా నుంచి వచ్చే గ్యాస్ మరియు చమురు మరింత స్థిరమైన సరఫరాను అందిస్తాయని భారత్ భావిస్తుంది. గల్ఫ్ దేశాలతో పాటు రష్యా, అమెరికా, ఆఫ్రికా దేశాల నుండి ఇంధనాన్ని సేకరించడం ద్వారా భారత్ ఒకే ప్రాంతంపై ఆధారపడడం అనే ఒత్తిడిని తగ్గించుకుంటుంది. భారత ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం మరియు హిందుస్థాన్ పెట్రోలియం ఆర్థికంగా సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరిగినప్పటికీ దేశీయ ఎల్పిజి మరియు పెట్రోల్, డీజిల్ ధరలను వినియోగదారులపై భారం పడకుండా ప్రభుత్వం నియంత్రిస్తుంది. దీనివల్ల చమురు సంస్థలు ప్రతి సిలిండర్ లేదా లీటర్ పై నష్టాన్ని భరిస్తున్నాయి. గల్ఫ్ మార్గంలో భద్రతా కారణాల దృష్ట్యా ప్రత్యామ్నాయ మరియు సుదూర మార్గాల్లో నౌకలను మళ్లించడం వల్ల రవాణా వ్యయం భారీగా పెరిగిపోతుంది. ఇది సంస్థల నిర్వహణ లాభాలను హరిస్తుంది. రూపాయి మార్గం విలువ తగ్గడం వల్ల అమెరికా వంటి దేశాల నుండి దిగుమతి చేసుకునే ఇంధనం ధర భారత్ కు భారంగా మారింది. ధరల నియంత్రణ ద్వారా సాధారణ ప్రజలపై భారం పడకుండా చూస్తుంది. సరఫరా గొలుసు అంతరాయాలు కలగకుండా దేశవ్యాప్తంగా వ్యూహాత్మక చమురు నిల్వలు పెంచడంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఈ పరిణామాల వల్ల భారత్ దీర్ఘకాలిక ఇంధన స్వయం సమృద్ధి మరియు వైవిధ్యమైన దిగుమతులపై ఎక్కువగా శ్రద్ధ చూపిస్తుంది.